తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎన్నికల పర్వం పూర్తయ్యాక జరిగే ఈ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త అసెంబ్లీ తొలి సమావేశాలకు రాని ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారైనా హాజరవుతారా అనే చర్చ మొదలైంది. కేసీఆర్ హాజరీపై గులాబీ పార్టీ శ్రేణులు కూడా భిన్నంగా స్పందిస్తున్నాయి. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్రంలో రాజకీయ కాక పుట్టించేలా కనిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గులాబీ బాస్ కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర నిర్వహించాల్సి ఉంది. అనారోగ్యంతో అసెంబ్లీ తొలి సమావేశాలకు గైరుహాజరైన కేసీఆర్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రత్యేకంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కూడా జరిగాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగా రెండింటికి కేసీఆర్ హాజరు కాలేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మొదటి అసెంబ్లీ సమావేశాలకు అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. కోలుకున్న తర్వాత కూడా ఎందుకు రారు అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ రావాలని రేవంత్ రెడ్డి తొడగొట్టి పిలిచారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కేసీఆర్ కు ప్రజా సమస్యలు చర్చించే సమయం లేదా అంటూ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అప్పుడు అనారోగ్య కారణంగా హాజరు కాలేదు. ఇప్పుడు వస్తారా లేదా అనే చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలకు రాకపోవచ్చునని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు కొంతమందికి అంశాల వారీగా బాధ్యతలు అప్పగించి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీలోని కీలక నేతలు కూడా కేసీఆర్ వస్తారా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోతే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.